ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలక వర్గాలు ప్రపంచంలో వలసవాదం ఏంటిది, స్వాతంత్ర పోరాటాలు ఏంటిది, అణచబడుతున్నటువంటి ప్రజలకు మద్దతు తెలిపేటువంటి విధి విధానాలు అనేది భారతదేశ స్వాతంత్రం వచ్చినటువంటి తొలినాళ్ళలో భారతదేశం రెండు శిబిరాలు, ఒకటి ప్రపంచంలో మానవాళిని క్షేమం కోరేటువంటి సోవియట్ యూనియన్, అట్లాగే చైనా సోషలిస్ట్ శిబిరం ఒకవైపు, ప్రపంచంలో ఆయుధాలు అమ్ముకొని బ్రతికి ప్రపంచాల్లో యుద్ధాలని సమర్థిస్తూ యుద్ధాలను ప్రోత్సహిస్తూ ఆయుధ బెహారులుగా ఉన్నటువంటి సామ్రాజ్యవాదానికి నేతృత్వం వహిస్తున్నటువంటి అమెరికన్ సామ్రాజ్యవాదం ఒకవైపు ఉంటే, అప్పుడప్పుడే స్వాతంత్రం పొందినటువంటి భారతదేశం ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూల నేతృత్వంలో టిటో నాజర్ లాంటి వారందరూ కలిసి ఏమనంటే ఒకటి సామ్యవాదానికి మద్దతు తెలుపుతూనే ప్రపంచంలో ఉన్నటువంటి అలీనా విధానం ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ అలీనా విధానం ఏమనంటే వలసవాద విధానానికి వ్యతిరేకంగా నిలబడటం, స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్నటువంటి ప్రజల పక్షాన నిలబడటం అనేది, ప్రజాస్వామ్య ఉద్యమాలకు మద్దతు ఇవ్వడం అనేది ఆనాడు నెహ్రూ నేతృత్వంలో ఏర్పడినటువంటి మొట్టమొదటి భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. అందులో భాగమే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వలసవాదానికి, కొత్త దేశాల ఆవిర్భావానికి, పోరాటాలకు మద్దతు తెలిపినటువంటి నేపథ్యం. ఆ విధి విధానాల నుండే ఏర్పడినటువంటి ప్రపంచం ఏర్పాటు చేసినటువంటి ఐక్య రాజ్య సమితి అనేది కూడా ఈ అంశాలన్నిటినీ చర్చించేటందుకు ఏర్పడినటువంటి అంతర్జాతీయమైనటువంటి సంస్థ. ఆ సంస్థనే ఇవాళ పాలస్తీనా ప్రజలకు యొక్కది వారు చేస్తున్నటువంటి పోరాటం సరి అయినది, వారిది న్యాయమైనదని ప్రకటించినటువంటి అంశం మనందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ ఉన్నటువంటి యువకులు విద్యార్థులు ఏమనుకుంటున్నారంటే పాలస్తీనా అదేంటిదో మన దేశంలో ఉన్నటువంటి మతతత్వం మాదిరి హిందూ ముస్లింలలో లేకపోతే ఇజ్రాయెల్ ఏది ముస్లింల పోరాటం అనుకుంటున్నారు. కానీ భారతదేశంలో ఉన్న యావత్తు భారతదేశం అంగీకృత విధానాల్లో ఒకటైనది ఏంటిదని అంటే పాలస్తీనాలో జరుగుతున్నటువంటి పోరాటం. అక్కడ ప్రజల యొక్క ఉనికికి, స్వరాజ్యం కోసం మన భారతదేశం ఎలాగా పోరాడిందో, స్వతంత్రమైనటువంటి దేశం కావాలనేటువంటి అక్కడి ప్రజానికం పాలస్తీనాలో జరుపుతున్నటువంటి పోరాటం న్యాయబద్ధమైనదని భారతదేశం ముక్త కంఠంతో వారి పోరాటాన్ని బలపరిచి వాళ్ళ పక్షాన నిలబడేటువంటి విధి విధానాలని నిర్ణయించినటువంటి ఘనమైనటువంటి చరిత్ర ఇవాళ భారతదేశానికి ఉన్నది. మరి అటువంటి చరిత్రలో అటువంటి ప్రజలు తమ దేశాన్ని కొల్లగొడుతుంటే, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు అక్కడ లేకుండా చేస్తుంటే, మా దేశం మాకు కావాలనేటువంటి పోరాటానికి మద్దతు ఇవ్వకుండా దాన్ని ఏదో మరో రకమైనటువంటి పద్ధతుల్లో మలుస్తున్నటువంటి అమెరికా, ఇజ్రాయెల్ కు సంబంధించినటువంటి పాలక వర్గాల ఆటలు కట్టించేటందుకు వరల్డ్ పీస్ కౌన్సిల్, ఐప్సో, అట్లాగే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక వాదులంతా ముక్త కంఠంతో పాలస్తీనా ప్రజలారా మీ వెంట మేమున్నాం, మీరు ఒంటరిగా లేరనేటువంటి మహోజ్వలమైనటువంటి పోరాటంలో సంఘీభావంలో ఉన్నటువంటి మనం ఇవాళ వారికి మద్దతు తెలియజేస్తున్నాం అన్నటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మీ అందరికీ తెలుసు, ప్రపంచంలో యుద్ధాలు జరిగినాయంటే హిట్లర్ని ఇవాళకి ఎందుకు మనం విమర్శిస్తాం? ప్రజలందరూ ఎందుకు ఏహ్యభావంతో చూస్తారనంటే, ఆనాడు యూదులని వాళ్ళందరినీ గ్యాస్ చేంబర్లలో పెట్టి మారణ హోమం చేశాడు. పిల్లలు పెద్దలు అనేటువంటి పద్ధతిలో కూడా వారిని చూడకుండా నిర్దాక్షిణ్యంగా ప్రపంచంలో ఘోర కృత్యాలకు మారుపేరుగా ఆనాడు జరిగినటువంటి అది హిట్లర్ చేసినటువంటి దౌర్జన్యాలని ఇవాళకి ప్రపంచం ఖండిస్తుంటది. కానీ ఇవాళ అదే ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి యూదు ప్రజలుగా యూదు నాయకుడిగా క్లెయిమ్ చేసుకుంటున్నటువంటి నెతన్యాహు
ఆయన చేస్తున్నటువంటి పనేంటిది? ఆనాడు జర్మన్లు, ఆనాడు హిట్లర్ చేసినటువంటి అకృత్యాలని, మారణకాండని ఇవాళ పాలస్తీనా ప్రజలకు తమ భూమి తామకు కావాలని అంటే, తమ జీవించేటందుకు మేము నిలబడాలేందుకు స్థానం కావాలని అంటే ప్రజల మీద బాంబులు వేస్తూ, హాస్పిటల్ మీద, స్కూళ్ళ మీద, కార్ఖానాల మీద అనేది ఏ రకమైనటువంటి దాక్షిణ్యం లేకుండా మారణ హోమం చేస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి వారికి అమెరికా మద్దతు ఉన్నదని ప్రపంచం అంతా గగ్గోలు పెడుతుంటుంటే ఇవాళ దాకా మల్లారెడ్డి గారు చెప్పారు, మీరు యుద్ధం మానుకోండి అని మేము సలహా ఇస్తున్నామని చెప్పారు. కానీ ఇజ్రాయెల్ కావాల్సినటువంటి సరుకు, సామాను, ఆయుధ సామాగ్రి ఎవరు అందజేస్తున్నారనంటే అమెరికా 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 అని యావత్తు ప్రజానికం, యునైటెడ్ నేషన్స్ గగ్గోలు పెడుతుంటుంటే అది వారికి తెలియదా? అందుకే